ఒకప్పుడు గ్రామం అంటే పచ్చని పొలాలు, పిల్లల ఆటలు, సరదాగా పలకరింపులతో సాగిపోయే పెద్దల మాటలు. కానీ పొలం కంటే వైఫై సిగ్నలే ఎక్కువైంది. గ్రామం అంతా ఫ్రీ వైఫై జోన్ అయిపోయింది. ఒకప్పుడు అమ్మమ్మ భక్తితో పూజ చేసుకునేది. కానీ ఇప్పుడు నవ్వుతూ రీల్స్ చేస్తూ వాట్సాప్లో అందరికీ పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. చింటూ చెట్టెక్కాడా అంటే కాదు, లెవెల్ ఎక్కాడు మొబైల్లో. చింటూ నాన్న శేఖర్ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జూమ్ మీటింగ్లో బిజీగా ఉన్నారు. అమ్మమ్మకి అనుమానం, ఈ ఫోన్లో దేవుడున్నాడేమోనని. అందుకే అమ్మమ్మ ఫోన్కు పూజ చేసేది. గ్రౌండ్ ఖాళీగా ఉండేది, ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ. చింటూ క్యాండీ క్రష్ గేమ్లో లెవెల్ బై లెవెల్ విన్ అవుతూ ఉండేవాడు. శేఖర్ మీటింగ్లో మైక్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు. ఫిల్టర్ ఆన్ అయిపోయింది. ఫిల్టర్ ఆన్ అయ్యేసరికి కుక్కలాగా మాట్లాడతాడు. బాస్ షాక్ అయ్యి అందరూ కలిసి నవ్వేశారు. అమ్మమ్మ పూజా మందిరంలో దీపం వెలిగించి గూగుల్ అసిస్టెంట్ని దేవుడారా అని అడిగింది. వెంటనే గూగుల్ సారీ ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ అని అనేసింది. సడన్గా కరెంటు పోయింది. ఊరు మొత్తం షాక్ అయింది. నెట్వర్క్ పోయింది. ఫోన్ డెడ్ అయింది. ఫోన్ బ్యాటరీ కంటే వాయిస్ క్రైస్ ఎక్కువైనాయి. చింటూ హార్ట్ బ్యాటరీ ముందే డౌన్. అమ్మమ్మ ఆట ఆడడానికి ఎవరూ లేరు. నిజమైన మనుషులతో మాట్లాడాలా? అమ్మమ్మ మాత్రం అయ్యో దేవుడా, నెట్ లేకుండా ఉన్నావా అని బాధపడిపోయింది. మొబైల్ లేకపోయేసరికి ఇప్పటికి నిజమైన ఆటలు గుర్తుకొచ్చాయి. గ్రౌండ్ మొత్తం సరదాగా పిల్లలతో నిండిపోయింది. చాయ్తో పాటు నవ్వులు కూడా తిరిగి వచ్చాయి. అమ్మమ్మ కథలో వైఫై లేదు, కానీ ఫుల్ కనెక్షన్ ఉంది. అందరూ నవ్వుతూ ఉన్నారు. చింటూ ఇది హెచ్డి కన్నా క్లియర్గా ఉంది కదమ్మమ్మ. కరెంట్ వచ్చింది, కానీ ఎవ్వరూ ఫోన్ తీయలేదు. అమ్మమ్మ ఇలా అంది, ఫోన్ మన చేతిలో ఉండాలి, మనం ఫోన్ చేతిలో ఉండకూడదు. టెక్నాలజీ కోసం బంధువులను మర్చిపోకూడదు. మీ లైఫ్లో ఇలా జరిగిందా? వెంటనే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి.